నాటి వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుంచి 50 వచనాలు నేను చదువుతాను. మీరు అడిగిన వాటిని మీరు అందించే ప్రయత్నం చేయండి. మత్తయి 13:47. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను బట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండదు. ఆమె మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా ఉపమానాల అధ్యాయం అని, ఇక్కడ రాసినట్లుగా అన్నీ ఒక చోట కూర్చున్నట్లుగా ఇంకా వేరే అధ్యాయాల్లో వేరే సువార్తల్లో కూర్చలేదని మనం ధ్యానిస్తూ విత్తువాని గురించిన ఉపమానం అయిపోయింది, మన గోధుమలు గురుగుల గురించిన ఉపమానం అయిపోయింది, ఆవాల గింజ గురించిన ఉపమానం అయిపోయింది, పిండిలో పెట్టబడిన పుల్లని పిండి గురించిన ఉపమానం అయింది, పొలములో మంచి ధనమును కనుగొని అలాగే మంచి ముత్యములు కనుగొని సమస్తం అమ్మి కొనుక్కున్న ఉపమానాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇంక ఈ అధ్యాయంలో ఆఖరిగా ఉన్న ఉపమానం ఏంటంటే సముద్రంలో వల వేసి చేపలు పట్టి వేరుపరిచిన ఉపమానం. ఆఖరిగా ప్రతి ఉపమానము దేనికి పోలిక? పరలోకానికే. పరలోకానికి చారవలసిన సిద్ధపడవలసిన ఆ నీతిమంతులు ఉండే ఆ సమాజం గురించి, సంఘము గురించి, వ్యక్తుల హృదయాల్లో ఉన్న భక్తుల గురించి, ప్రతి ఉపమానంలో కూడా చెడును గురించి, సంఘంలో చేరుతున్న చెడును గురించి, క్రీస్తు త్యాగం గురించి చాలా చూసాం. మీరు రాత్రి ఈ విషయంలో చూడడానికి ఏముందనంటే, ఒకసారి మీరు అక్కడ పరిశీలనకు చూస్తే పరలోక రాజ్యము చెప్పాడు, 49వ వచనంలో యుగ సమాప్తి చెప్పాడు. పరలోక రాజ్యం గురించి, యుగ సమాప్తి గురించి క్లియర్ కట్గా చెప్పాడు. అక్కడ ఏం చెప్తున్నాడు ప్రభువారు? సముద్రంలో వల వేశారంట. చూడండి, సముద్రం అన్నప్పుడు భూప్రపంచంలో ఉన్న జనాంగానికి సూచనగా ఉంటుంది ఆ మాట. సముద్రం అన్నప్పుడు భూప్రపంచంలో ఉన్న జనాంగాలంతటికి కూడా సూచనగా ఉంటుంది. ఇప్పుడు సముద్రంలో వల వేశారు, వల వేసినప్పుడు చేపలు వస్తాయి ఖచ్చితంగా. ఆ చేపల్లోనంట మంచి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఆ మంచి చెడ్డవి సముద్రం దాకా కూడా పోకర్లా. అందుముందు కరోనాలో మన కాలువకి అడ్డి వేసి మన చిన్న బోధులో మనము పట్టాము. మీరు ఎంతమందికి తెలుసు ఆ సంగతి? కరోనా టైంలో ఖాళీగా పనేం లేదుగా మనకి. సంఘంలో ఉన్న మేము అందరం కలిసి పట్టాం. అలా పట్టినప్పుడు దెయ్యం చేపలను వచ్చినాయి కొన్ని. దెయ్యం చేపలు తెలియదా మీకు? దెయ్యం చేపలు తెలీదా? దాని పేరే దెయ్యం చేప. పేరే దెయ్యం చేప. తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న చేపలు, నాకు పేరు తెలియదు కానీ అవి పట్టి పారేస్తున్నారు. ఏంటి పారేస్తున్నారు అని అడిగా. పండుని ఇంకా 7 ఏళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, ఈ తింటా పనికిరావు. దెయ్యం చేపలు అయితే అసలు మీట్ ఉండదు, మాంసం ఉండదు దానిలో అది ఉండదు. ఒక రకమైన చేపలు. ఇంకా పెద్ద పెద్ద క్యాట్ ఫిష్లు వస్తాయి. అవి తింటా, అది గవర్నమెంట్ అసలు బ్యాన్ చేసేసింది. అవి తింటే నడుము నొప్పులు వచ్చేస్తాయి. సో సముద్రం దగ్గరికే పోకర్లా మనం దీన్ని పోల్చుకోవాలంటే మన ఎదురుగా ఉన్న బోధకాలలో పట్టినప్పుడు కూడా పనికొచ్చే చేపలు ఉన్నాయి, పనికిరాని చేపలు ఉన్నాయి. మనిషి తినడానికి పనికొచ్చే చేప. యేసయ్య దేని గురించి అన్నా చెబుతున్నప్పుడు చాలా అర్థవంతంగా వారు గ్రహించుకునేలాగా వాటిని ఉపమానాల్లో పోల్చి చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక జాలరు వెళ్ళి సముద్రంలో వల వేస్తే చేపలు వచ్చినాయి. చక్కగా ఒడ్డు లాక్కొచ్చి కూర్చుని మనిషి అన్నీ ఓ పక్కకి, ఈ పనికిరాని అన్నీ ఓ పక్కకి తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పి, అలాగే యుగ సమాప్తి జరుగుతుంది. ఇప్పుడు వల వేసి లాగింది, చేపలు వేరు చేసింది ఎప్పుడు జరిగిద్దంట? మీరు చెప్పాలి, ఎప్పుడు జరిగిద్దంట? యుగ సమాప్తి జరిగింది. మీరు బాగా చూసుకుంటే మొన్న మనం చదువుకున్న ధ్యానించుకున్న ఆదివారపు ఆరాధనలో కూడా గోధుమలు గురుగుల ఉపమానంలో ఇదే మత్తయి సువార్త 11 చూస్తే 40వ వచనంలో గురుగులు ఎలాగో కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చగలను. ఇక్కడ ఉపమానాలలో యుగ సమాప్తి యందు జరుగును అన్నాడు.
మీరు గమనించాలి. ఈ ఆవాల గింజ గురించిన ఉపమానము యుగ సమాప్తి గురించి కాదు. పులిసిన పిండి గురించిన ఉపమానము యుగ సమాప్తి గురించి కాదు. ధనము పెట్టి వెలంతా పెట్టి కొనుక్కున్న పొలమే కానీ ముత్యాలే కానీ ఇవన్నీ కూడా సంఘం ఎలా మారబోతుంది, సంఘ పరిస్థితి ఎలా మారిపోతుంది, సంఘము కోసం ఎంత ప్రాణం పెట్టాడు, తనకున్నదంతా ఎలా ధారపోసాడు చూపిస్తే, ఈ గోధుమలు గురుగుల ఉపమానము, వలవేసి చేపలు వేరుపరిచిన ఉపమానము యుగ సమాప్తి గురించి చూపిస్తున్నాయి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. వింటే సరిపోదు, అర్థం చేసుకోవాలి. ఎలాగా? అక్కడున్న వాక్యము ఎప్పుడు మన జీవితాలకి అన్వయించుకోవాలి? వాక్యం అక్కడ ఉందంటే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుందా, లేకపోతే మన జీవితాలలో జరిగేది చెప్తుందా, జరగాల్సింది చెప్తుందా, జరుగుతుంది చెప్తుందా, లేదా నువ్వేదైనా చేస్తే నీకేం దక్కుతుందని చెప్తుందా? దానిని అన్వయించుకుంటూ మనకు తెలియాలి. లేకుండా ఉత్తమంగా చదువుకుంటూ వెళ్తే బైబిల్లో ఉపయోగం ఉండదు. ఆ వచనాన్ని అన్వయించుకుంటూ మనకు తెలియాలి. ఇప్పుడు గోధుమలు గురుగులు ఉపమానమే కానీ, ఈ వలవేసి లాగుతున్న ఉపమానమే కానీ ఎప్పుడుకు పోల్చుకోవాలి? ఇందులో వేరుపరచడం ఎప్పుడు జరిగింది అన్నమాట. పరలోక రాజ్యంలో ప్రవేశించేటప్పుడు రాత్రి నేను 3 రకాలు చెప్తా. 3 రకాలుగా మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. పరలోక రాజ్యంలోనికి ప్రవేశం 3 రకాలుగా దక్కుతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఉపమానాలు గోధుమలు గురుగులైన, ఈ ఉపమానాలు చేపలో వేరుపరిచే ఉపమానమైన పూర్తిగా ఎప్పుడు నెరవేరుతీరానంటే 3వ దాంట్లో, నేను ఇప్పుడు చెప్పే 3 3వ దాంట్లో ఈ ఉపమానం పూర్తిగా నెరవేరుద్ది. నా మాట మీకు అర్థమైందా? ఈ రాత్రి 3 పాయింట్లు చెప్తా. మొదటిది ఏంటిది? ఈ ఉపమానానికి మనం చెందుతామానంటే ఈ ఉపమానానికి అసలు మనం చెందాం. ఈ ఉపమానంలో మనం చెందాం. అయితే మంచి చేపలాగా ఉండాలి, గోధుమలాగా ఉండాలి. గోధుమలు మంచి చేపలు ఏం చూపిస్తున్నాయి అంటే నీతిమంతులు చూపిస్తున్నాయి. సో నువ్వు నీతిమంతుడుగా మంచి చేపగా ఉండాలి, అంటే గోధుమగా మంచి చేపగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి. కానీ ఈ ఉపమానం మన పట్ల నెరవేర్దని, మన పట్ల నెరవేరదు. ఎందుకు? పరలోక రాజ్యంలో ప్రవేశం 3 భాగాలుగా జరుగుతుంది. ఏంటో 3 భాగాలు? ఒకటి, ఇప్పుడున్న కాలంలో కనుక ప్రభువు రాకపోతే మనము కాలం నుండి చనిపోతాం. అవును కదా? ఇప్పుడు ఉన్న పళ్ళంగా ప్రభువు రాకపోతే, ఆయన మధ్యాకాశానికి వచ్చి సంఘం ఎత్తబడకపోతే మనం ఉన్న పళ్ళంగా చచ్చిపోతాం. చచ్చిపోయినప్పుడు చచ్చిపోయిన వ్యక్తి తన జీవించిన క్రియలను బట్టి మళ్ళా 2 భాగాలు జరుగుతుంది. ఇక్కడ ఈ మొదటి ప్రవేశంలో 2 రకాలు ఉన్నాయి. ఏంటి? చనిపోయిన వ్యక్తి, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వాడు నిజంగా గోధుమ వలె ఉంటే, వాడు నిజంగా మంచి చేపలాగా ఉంటే, వాడు నిజంగా గొర్రె వలె ఉంటే, అంటే ఇప్పుడు చనిపోయేటప్పటికీ వాడు అలాగుంటే, ఇక్కడ ఈ వేరుపరచడం అనేది జరగదు. అంటే భూమి మీదకి వచ్చి సెపరేట్ చేసేదేం జరగదు. ఇక్కడ సపరేషన్, నువ్వు చనిపోయినాక ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తావు. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ సెపరేషన్ గురించి యుగ సమాప్తిలో సెపరేషన్ జరిగిద్దని చెప్తున్నాడు. సెపరేషన్ నీ చావుతో జరిగిద్దంటే నీ చావుతో సెపరేషన్ ఏం జరగదు. నువ్వు చనిపోక మునిపే నీ పిలుపు ఎక్కడికో నిర్ణయించబడుతుంది. సో నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత చచ్చిపోయిన వెంటనే అది పరదైసుగా పాతాళానక నీ క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎలా చెప్తున్నావు అని అంటే వాక్య ఆధారంతో నేను చెప్తున్నా. లోకాసువార్త 16వ అధ్యాయంలో మనం చూసుకుంటే 19 నుంచి మనం చూసుకుంటే, ఒకసారి చదివి పెడతారా? ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తెచ్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుకులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకన చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని. ఇక్కడ ఏం జరిగింది? ఇద్దరిని వలలో పట్టి సెపరేట్ చేయడం ఏమైనా జరిగిందా? కాదు. ముందు ఒకరు చనిపోయారు, తర్వాత ఒకరు చనిపోయారు. ఇప్పుడు చనిపోయి మళ్ళీ వీళ్ళిద్దరు ఏమన్నా ఒక చోట నుంచున్నాక సెపరేట్ చేయబడ్డారా? లేదు.
వీళ్ళు చనిపోక మునిపే, అంటే వీరు పిలుపు దేవుని దగ్గర నుంచి రాక మునిపే ఆ పిలుపు ఎక్కడికో నిర్ణయించబడింది. దేన్ని బట్టి నిర్ణయించబడింది? నువ్వు మరణించినాక పరలోకంలో ఆ పరదేశంలో ఆనందిస్తావో, నువ్వు మరణించినాక పాతాళంలో యాతన పడతావో దేనిని బట్టి నిర్ణయించబడింది? ఈ భూలోకంలో నీకున్న డబ్బును బట్టి కాదు, ఈ భూలోకంలో నీకున్న పేరును బట్టి కాదు, పరపతిని బట్టి కాదు, స్టేటస్ని బట్టి, స్థితిని బట్టి కాదు. దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది? ఆ వ్యక్తి భూమి మీద బతుకున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు తీర్పు తీరుస్తాడని విశ్వాసం ఉంచి, ఆ తీర్పులోనికి వెళ్లకుండా భయభక్తులతో బ్రతకాలనే ఆ జీవితం ఎవరిలో ఉందో ఆ జీవితాన్ని బట్టి నిర్ణయించబడింది. ఎలా నిర్ణయించబడింది? ఇద్దరు వ్యక్తులు ఇక్కడ చూపించాడు, ప్రభువే చూపించారు. మనమేం చూపించాల్సిన అవసరం ఉంది? మనం ఎవరో తీర్పు తెచ్చగలం? వాడు ధనవంతుడు. ఈ ధనవంతుడు అన్యుడు కాదు సుమా, మీరు బాగా పట్టుకోండి. వాడు ధనవంతుడు అంటే ప్రభువు తెలియనివాడు, ప్రభువుని ఎరగనివాడు, పరలోకం తెలియనివాడు ఏం కాదు. మీరు అర్థం చేసుకోండి. వాడు అన్యుడు కాదు. వాడు అన్యుడు కాదు నువ్వేటా చెప్తావు? నేను చెప్పను, వాక్యమే చెప్తుంది కదా. వాడు పాతాళంలో పడిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున అనుకున్న లాజరును చూసినప్పుడు ఆయన అబ్రహాం అని చెప్పగలిగాడంటే వాడికి ఎంత వాక్యం తెలుసు? పాతాళంలో నుంచి పరదేశంలో ఉన్న అబ్రహాముని పిలిచి తండ్రి అని పిలుస్తున్నారంటే తండ్రి అని పిలవడానికి అబ్రహాము సంతానమే చెల్లుబాటు అవుతారు. వాడు శారీరకంగా అబ్రహాముకు సంతానంగా మారాడు తప్ప ఆత్మ సంబంధంగాను విశ్వాస సంబంధంగాను వాడు అబ్రహాముకి వారసుడే పరదేశంలో ఉండలేకపోయాడు. మీకు వచనాలు అర్థమైనయా? అర్థం చేసుకోండి. వాడి పేరుకి భౌతికంగా వారసత్వంగా అబ్రహాం కుమారుడే, కుమారుడే. ఆత్మ సంబంధంగా కాదు, విశ్వాస సంబంధంగా కాదు, భక్తి సంబంధంగా కాదు. వాడు భక్తి సంబంధంగా, ఆత్మ సంబంధంగా, విశ్వాస సంబంధంగా కూడా అబ్రహాము కుమారుడు అయితే వాడు ఆ పాతాళంలో పడి కేకలు వేయాల్సిన అవసరం వాడికి లేదు. ఎందుకు కేకలు వేయాలి? వాడికి అన్నీ తెలుసండి. చాలాసార్లు ఈ వాక్యం మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు అర్థం కాదులే, కానీ వాడికి సువార్త తెలియనోడేం కాదు, వాడికి ప్రత్యేకంగా సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, వాడికి అబ్రహాము చరిత్ర, పాత నిబంధన చరిత్రలు చెప్పాల్సిన అవసరమే లేదు, వాడి క్రియల మూలంగా తీర్పు ఉందని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ వాడు దేవుని మూలంగా పొందుకున్న ధనాన్ని ఆశ్రయించి వాడు భక్తి చేయట్లా, భక్తిహీనుడిగా ఉన్నాడు. వాడి ఇంట ఒకడు పడున్నప్పుడు, వాడి ఇంటి వాకిట ఒకడు పడుండి కురుపులతో అలా పడున్నప్పుడు వాడి పట్ల ఎటువంటి దయ కలిగి జీవించడం కానీ, వాడికి ఎటువంటి సహాయం చేయడం కానీ లేదు. వాడు తినేసిన మెతుకులు బతుకుతున్నాడు తప్ప, తిని పారవేసిన మెతుకుల మీద లాజరు బతికాడు తప్ప, ఈ ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉన్న ఆ లాజరుకి ధనవంతుడి మూలంగా ఒక్కరోజు సహాయం, డైరెక్ట్ దయ, డైరెక్ట్ జాలి, డైరెక్ట్ ప్రేమ ఎప్పుడు కనపరచలా. వాడు కనపరచలా. పాత నిబంధన కొత్త నిబంధన సహోదరుడు ప్రేమించమనే చెప్పింది, నిన్ను నీ పొరుగుని ప్రేమించమనే చెప్పింది. వాడుకున్న ఆస్తి అంతా తీసుకెళ్ళి వాడికి పెట్టాల్సిన అవసరం లేదులే, కానీ ఇంట్లో మిగిలిపోయిన అన్నాలు వాడికి పెట్టారు తప్ప ఈరోజు వాడు ఆ ప్రేమను కలిగి జీవించడం, ఇచ్చిన ధనమును బట్టి ఈ భూమి మీద ఉన్న మనుషులకు కానీ, దేవునికి కానీ, లోకానికి ఏదో ఒక మేలు చేయాలనే తపన వాళ్ళు ఎప్పుడు కనపడలా. వాడికి ఇచ్చిన ధనాన్ని ఆధారం చేసుకుని వాడు సుఖించాడు, తిన్నాడు, తాగాడు, తూలాడు, సపరేట్గా కాస్ట్లీగా హుందాగా ఉండే బట్టలు మెయింటైన్ చేశాడు. వాడు ఉన్న ధనమును బట్టి వాడు అతిశయించాడు, ఆనందించాడు, సుఖపడ్డాడు తప్ప ఏ తోటి మానవుడికి ఏమీ చేసిన వాడికి లేడు. ముసుగు తీయన్న, అప్పుడు అది వద్దకు అవకాశం ఉంటుంది. అలా పుడుకుంటే స్తోత్రం చెప్పు. లాజరు ఉన్నాడు, తనకున్న దరిద్రపు స్థితిలో ఏ రోజు దేవుని మీద సనిగినట్లు కానీ, ఏ రోజు దేవునికి వ్యతిరేకుడైనట్లుగా కానీ, ఏ రోజు తను ఏదన్నా తప్పుడు పని చేసి ఉన్న పరిస్థితుల్లో బయటపడదామని కానీ తన జీవితకాలను ఎక్కడ కనపరచలా. వీడు ఉన్నది ఉపయోగించుకోవడం రాలా, తను లేకపోయినా లేని దాన్ని బట్టి కృంగిపోవడమో పాడు పని చేయడమో రాలా. మీకు అర్థమైందా వీళ్ళిద్దరు ఎందుకు నిర్ణయించబడ్డారో? ఇద్దరు దేవుడిని ఎరిగినోళ్లే, ఇద్దరు అబ్రహాం సంతానమే, ఇద్దరికి ధర్మశాస్త్రం తెలుసు, ఇద్దరు పితరుల గురించి తెలుసు, దేవుని గురించి తెలుసు. అన్నీ తెలిసినా ఈ ఇద్దరిలోనూ సెపరేషన్ ఎట్లా జరిగింది? ఇద్దరిని నుంచోబెట్టి సెపరేట్ చేయలా. వాళ్ళు జీవించిన విధానమే వాళ్ళకు చావుకు మునుపు, వారి దేవుని పిలుపుకు మునుపు వారికి నిర్ణయించబడింది.
ఈ భూలోకంలో బహుగా సుఖించిన వాడు నీతి క్రియలు లేక పాతాళంలో బహుగా యాతన పడుచున్నాడు. ఈ భూలోకంలో బహుగా యాతన పడిన వాడు నీతి కలిగి ఉన్న కారణం చేత పరలోకంలో బహుగా ఆనందిస్తున్నాడు. ఎలా నిర్ణయించబడింది? క్రియలు. అది క్రియలు, మన క్రియలే నిర్ణయిస్తాయి. నువ్వుగాచే కపటపు కన్నీరు, నువ్వు చేసే వేషధారణ ప్రార్థన, నువ్వు చేసే మొక్కుబడి భక్తి కాదు. నీ హృదయములో ఉన్న యథార్థతం చొప్పున నువ్వు దేవుని యందు కలిగిన హృదయంలో భయమును బట్టి నీ క్రియలను ఎంత జాగ్రత్తగా కలిగి ఉంటున్నావో, కాపాడుకుంటున్నావో ఆ క్రియలను బట్టి నిర్ణయించబడతాం. పరలోకంలోకి 3 స్టెప్స్కి వెళ్తాం కదా, అందులో మొదటిది చనిపోయి ప్రవేశించడం. ఈ చనిపోయి ప్రవేశించే దానిలో చనిపోయిన వారు వారి క్రియలను బట్టి అయితే పరలోకానికి లేకపోతే నరకానికి చేర్చబడతారు. ఒక భయంకరమైన విషయం ఏంటంటే, ఆ నరకానికి వెళ్లకుండా నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చిన యేసయ్యను ఎరిగి ఈ రోజున మనము అబ్రహాం సంతానం కాకపోయినా ఈ రోజున విశ్వాస సంబంధంగా అబ్రహాం సంతానంగా మార్చబడి యూదులకి మనకి మధ్యన అడ్డు కూడా పడగొట్టబడగా, చెరిపివేయబడగా మనం ఇప్పుడు అందరము ఒకే సంతానంగా మార్చబడి ఈ రోజున మనము ధనవంతుల వంటి జీవితం కోరుకుని జీవిస్తున్నామో, లేకపోతే లాజర్ లాంటి స్థితిలో ఉన్న సంతోషించి దేవుణ్ణిలో నీతిని కాపాడుకుంటున్నాం పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున పరిశీలనతో పని లేదు. ప్రతి ఒక్కరూ పాత నిబంధన కాలంలో భక్తికి వాళ్ళు చేసిన భక్తికి ప్రతిఫలం నిర్వచనం ఆర్థికంగా ఉండే దీవెనే కాబట్టి ఈ కొత్త నిబంధన కాలంలో కూడా భక్తికి ప్రతిఫలం నిర్వచనం ఆర్థికంగా ఉండే దీవెనలో వెతుక్కుంటున్నారు తప్ప, మన భాషలో అష్టైశ్వర్యాలు పొందుకుంటమే భక్తిలో ఉన్నత స్థితి అనుకుంటున్నారు తప్ప, నీ పొందుకున్న ధనానికి నీ భక్తికి అసలు సంబంధం లేదనేది ఈరోజు పరలోకంలో ఐశ్వర్యం గుచ్చుకుంటే తప్ప భూలోకపు ఐశ్వర్యం ఏది కూడా నీ భక్తికి మూలము కొలమానము కాదనే సంగతిని గ్రహించుకోలేకపోతున్నారు. ఇంకా దేవుని వాక్యం కొత్త నిబంధనలో చెప్తుంది, దేవుని స్థానాన్ని సిరి ఆక్రమించే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తుంది. కానీ నేటికి మన క్రైస్తవ లోకంలో బహుగా భక్తి చేసినోడు బహుగా ఆస్వాదించబడతాడు, బహుగా రూపాయి సంపాదించాడు వీడు ఏసే నమ్ముకున్నా కంటే వాడిని ప్రభు బహుగా ఆశీర్వదించాడు, వాడు బహు భక్తిపరుడు అనుకుంటున్నారు. వాడు సంపాదించిన ధనానికి భక్తికి సంబంధం లేదు కొత్త నిబంధన కాలం ప్రకారంగా. మాటలు మీకు అర్థమవుతున్నాయి? కొత్త నిబంధన కాలం ప్రకారంగా, కొత్త నిబంధనపు లెక్కల ప్రకారంగా వాడు ఏసే నమ్ముకున్న బహుగా సంపాదించాడంటే వాడు బహు భక్తిపరుడు కాబట్టి వాడిని బహుగా ప్రభు దీవించినట్టే కాదు. హల్లెలూయా. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. నీ ఐశ్వర్యం అంతా నీ క్రియల్లోనే ఉంటుంది. నీ సత్క్రియలే నీ ధనమని బైబిల్ గ్రంథం చెప్పింది, మనము ధ్యానించాం. సో నీ సత్క్రియలు నువ్వు ఎంత మూట కట్టుకుంటావో దానిని బట్టి నువ్వు ఈ భూలోకంలోకి ఎలా ఆతన పడుతున్నా, ఈ భూలోకంలోకి ఎలా కొట్టబడుతున్నా, ఈ భూలోకంలో నీ పొరుగువారు అక్రమమైన మార్గాల్లో వెళ్ళి అడ్డదారుల్లో వెళ్ళి నీతి తప్పి సంపాదించి నీకన్నా బహుగా సుఖిస్తున్నా ఆనందిస్తున్నా, నువ్వు నీ కొంచెంలో నీతిలో ఆ కష్టంలో ఆ వేదనలో కూడా ప్రభువునందు విశ్వాసంతో ఖచ్చితంగా ఉంటే ఈ తాత్కాలికమైన జీవితం ఏముంది, రేపు పొద్దున్న రూల్స్ రివర్స్ అవబోతున్నాయి. మనము ఆ నీతిని కాపాడుకుంటే ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా ఆ నీతిని కాపాడుకున్న వారంగా ఉన్నప్పుడు అదిగో ఆ లాజరు వల్లే మనం పరదేశంలో ఆనందించే వారంగా ఉంటాం. ఒకవేళ నీతిని తప్పి ఈ లోకంలో ఈ రోజున ఆనందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఆ ధనవంతుల్లాగానే వాడి పక్కన చేరి యాతన పడేవారిగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. మొదటి మార్గం ఏంటనంటే మనం మరణం మూలంగా పరలోకంలో ప్రవేశిస్తాం, మరణం ద్వారా పరలోకంలో ప్రవేశిస్తాం. ఇది ఒక మార్గం. రెండవది ఏంటి? 3 అని చెప్పా, ఒకటి అయిపోయింది, 2 జాగ్రత్తగా వినండి. రెండవ మార్గం ఏంటి అంటే కాలం సమీపించినప్పుడు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘమును ఎత్తుకు వెళ్తాడు. ఈ సంఘాన్ని ఎత్తుకు వెళ్తున్నప్పుడు హాఫ్ సెపరేషన్ జరిగింది. అంటే ఉపమానం పూర్తిగా నెరవేరలా, హాఫ్ సెపరేషన్ జరిగింది. హాఫ్ ఏంటా హాఫ్ అంటే, సంఘం ఎత్తబడినప్పుడు జరిగేది ఏంటంటే, నా మాట జాగ్రత్త, సంఘములో తమ వస్త్రం మాలిన్యం కాకుండా కాపాడుకున్న వారిని రెప్పపాట్లో ప్రభు మధ్యాకాశానికి ఎత్తుకెళ్ళిపోతాడు. అదే యుగ సమాప్తి. అది యుగ సమాప్తి కాదు. చూడండి, ఆ మధ్యాకాశానికి ఎత్తబడే విషయం గురించి ఒకసారి ధ్యానం చేద్దాం, తర్వాత యుగ సమాప్తి గురించి ఒకసారి వెళ్దాం. ఇదే లోకాసువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం.
నోవహు దినములో జరిగినట్టు ఆ, మనిషి కుమారుని దినములలోనూ జరుగును. ఆ, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు ఉండేది. ఆ, అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. ఆ. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండేది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుషు కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చూడండి, ఆ ప్రకారమే జరిగింది. ఏ ప్రకారం జరిగింది? ఆ ప్రకారం రెండు చెప్పాడు. ఏంటంట? నోవాహు దినాలు, లోతు దినాలు. నోవాహు దినాలు, లోతు దినాలు. ఏముంది నోవాహు దినాలలో? వాడలోనికి వెళ్ళే వరకు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు ఉండ్రి. అది తప్ప అండి? లోతు దినములు చూద్దాం. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కడుచు ఉండ్రి. అది తప్ప అండి? అది తప్పు కాదు. కానీ ఎందులో ప్రభు లేడు, ప్రభు చిత్తం లేదు. ఇవన్నీ మానవుడి జీవితంలో ఉండాలి, కరెక్టే. ఇది చేస్తున్న దేనిలో కూడా దేవుడు లేడు వాళ్ళకి. మీరు అర్థం చేసుకోవాలి. నోవహు దినాల్లో మనం చూసాం, వాళ్ళు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి చేసేసుకున్నారు తప్ప దేవుడి చిత్తం ఏంటని పెట్టల. నరుల కుమార్తెలు వాళ్ళ కళ్ళకు చక్కగా కనబడ్డారు కాబట్టి చేసేసుకున్నారు. కానీ వివాహంలో ప్రభు చిత్తం ఉందా లేదా? ఇల్లు కట్టుకున్నట్లో ప్రభు చిత్తం ఉందా లేదా? కొనుట్లో అమ్ముట్లో ప్రభు చిత్తం ఉందా లేదా? ఈ పంటలు ఇచ్చాడే, ప్రభువు ఇస్తున్నాడే. వాళ్ళు పొందుకున్న సమస్తము దేవుని మూలంగా అయినప్పుడు దేవునికి స్తుతించడం కానీ, దేవునికి భయపడటం కానీ, దేవునికి విధేయత చూపించడం కానీ ఆ దినాలలో అసలు లేదు. అది ప్రాబ్లం. మనుషు కుమారుడు వచ్చే దినాలు కూడా అట్లాగే జరిగింది. ఏం జరిగింది? సేమ్ టు సేమ్. తింటారు, తాగుతారు, ఇల్లు కడతారు, పెళ్లి చేస్తారు, అన్నీ చేస్తారు. ఈ మనిషికి అవసరం కదా? అవసరమే. కానీ నువ్వు తినడానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కొట్లో నుంచి అని చెప్పమాక. దేవుడు ఆకాశం నుంచి వర్షం కురిపిస్తే, భూమి పంట పండితే అప్పుడు మనిషి చేతికి ఆహారం వస్తుంది. ఆ వాన కురిపించాల్సినోడు దేవుడు, ఆ నీరు పంపించాల్సినోడు దేవుడు, ఆ జీవము మట్టిలో నుంచి ఆ విత్తనానికి పుట్టించాల్సినోడు దేవుడు. అది పెరిగిన తర్వాత అది పైరు వచ్చేలాగా, అది గింజ పట్టేలాగా చేయాల్సిన ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాడు దేవుడు. డబ్బులున్నే కొనేస్తున్నారంటే మీరు భాగ్యము సంపాదించడానికి సామర్థ్యం కలగజేవాడు దేవుడు అన్నాడు 2 అధ్యాయంలో. సో నీకు ఆ సామర్థ్యం ఇస్తున్నవాడు దేవుడు. నీకు ఆ సంపాదనకి ఆ టాలెంట్, జ్ఞానం, బలము, ఈ మొద్దుపం ఏదైనా ఇచ్చినోడు దేవుడు. సో ఆయన వదిలేస్తే అట్లా? నేను కష్టపడుతున్నా. ఆ బలం ఇచ్చింది ఎవడు? ఆ చదువు ఇచ్చింది ఎవడు? ఆ జ్ఞానం ఇచ్చింది ఎవడు? ఎవరు? మరి అక్కడ వాళ్ళకి దేవుడు లేడు. దేవుడు లేకుండా అన్నీ ఉన్నాయి. దేవుడు భయం లేని చోట ఎలా ఉంటుందండి? అబ్రహాము అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీ దేశానికి భార్యను పట్టుకుని చెల్లని చెప్పాడు. పిలిచి ఎందుకు ఎట్లా చెప్పావంటే చెప్తున్నాడు కదా, ఇక్కడ దేవుడి భయం బొత్తిగా లేదు, నా భార్య అని చెప్పి నన్ను చంపేస్తారేమో. అంటే ఏంటి? ఆ రోజుల్లో ఒకవేళ ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నా భార్య అని చెప్పని వాళ్ళు కనుక భార్యాభర్తలుగా ఆ ఊరు వెళ్తే, ఆ భార్య మంచి అందగత్తిగా ఉంటే భర్తను చంపేసి భార్యను బలవంతంగా తమ వశం చేసుకునే విధానం ఉందనే కదా అర్థం. అలా చేశాడంటే అదొక విధానం ఉందనే భయపడాడు కదా ఆయన. ఎందుకు చెప్పాడంట? ఇక్కడ దేవుడి భయం లేదు, ఇవి నిమిత్తం చంపేస్తారేమో అనుకుని నేను అన్నయ్య చెప్పాను అంటున్నాడు. అర్థమైందా? మరి దేవుని భయము లేకుండా ఈ రోజున మనుషులు బతకట్లా? దేవుడు భయం ఉంటుందా? క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకన్నా దేవుడు భయం ఉంటుందా? కొత్తలో ఉండేదేమో, ఇప్పుడుందా? ఉంటుందా? కొత్తలో చిన్న పని పెద్ద పని చేసేటప్పుడు భయపడేదాన్ని, ఇప్పుడు భయపడుతున్నామా అంటూ నాతో సహా. ఆ ఇంటెన్సిటీ ఇప్పుడు ఉందా? నోవహు దినాల్లో, లోతు దినాల్లో అన్నీ చేయొచ్చు, కానీ దేవుణ్ణి కలిగి చేయాలి. వాళ్ళకి దేవుడే లేడు, దేవుడు భయమే లేదు. ఈయన 120 ఏళ్ళు ఓడగడుతూ చెప్పినా వాళ్ళకి భయం రాలా. లోతు చెప్పినప్పుడు కొంతమంది కూడా భయం రాలా. భయం లేదు అక్కడెక్కడ ఎవరికి.
మనుష్య కుమారుడు దినాల్లో కూడా జరగబోయేది ఏంటంటే సంఘములో వారే కానీ లోకంలో వారే కానీ దేవుని కృప వలన ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ బతికేస్తారే తప్ప దేవుణ్ణి కలిగి దేవుణ్ణి సేవిస్తూ దేవునికి భయపడుతూ జీవించరు. ఆ రోజులకు మళ్ళీ ఏ అప్పుడు ఆ రోజులు అట్లోనే మళ్ళీ ఇప్పుడయ్యే కదా. అప్పుడు ఏం జరిగిద్దంట మనుష్య కుమార్ దినాల్లో? చూడండి ఆ ప్రకారం మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దివేద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. నేను విడిపిద్దామనే ప్రయత్నం చేసి లోతు భార్యను బయటకు తెచ్చిన ఆవిడ వెనక్కి తిరగొద్దమ్మా అంటే వెనక్కి తిరిగి చూస్తుంది కదా. నీవు కూడా ఆ పైన చెప్పిన మాటలు మిద్ది మీద ఉన్నప్పుడు కిందకి రావద్దు, అవి ఆత్మీయంగా తీసుకుంటే నువ్వు భక్తుల్లో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, సంఘంలో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా లోకం వైపు చూడొద్దు అని. అవి ఆత్మీయంగా తీసుకుంటే, భౌతికంగా తీసుకుంటే ఎక్కడ నాశనం లేదో కీడు లేదో అలాంటి ప్రాంతాల్లో ఉండమని. భౌతికంగా మనం ఆత్మీయార్థం తీసుకుంటే నువ్వు మిద్ది మీద అంటే ఉన్నత స్థాయిలో భక్తిలో ఉన్నప్పుడు, పొలములో అంటే సంఘములో మంచి స్థితిలో ఉన్నప్పుడు దాన్ని దాటి బయటికి మళ్ళీ వెనక్కి వెళ్ళకో, ఎక్కిన స్థితిలోంచి దిగజారు, కిందకి రాకు, అది అర్థం. ఇప్పుడు ఏమన్నా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, వెనక్కి తిరగొద్దని తిరిగింది. మీరు కూడా ఆత్మీయంగా ఒక స్థితిలోకి ఎదిగినాక పడిపోవద్దు. పొలములో సంఘములో మంచి స్థితిలో ఉన్నప్పుడు పొలమును దాటి వెళ్ళొద్దు, సంఘాన్ని దాటి బయటకు వెళ్ళొద్దు అని అర్థం చెప్తున్నాడు. చెప్తూ తన ప్రాణమును రక్షించుకున్న గౌరవాడు దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవం కాపాడుకో. అంటే ఈ లోకంలో ప్రభువు కోసం, నీతి కోసం, భక్తి కోసం నీ ప్రాణాన్ని సహా ద్వేషించినప్పుడు నిత్య జీవనాన్ని కాపాడుకుంటావు. ఇక్కడ నీ ప్రాణమే ముఖ్యము దేవుని కంటే అనుకున్నప్పుడు దాన్ని అక్కడ పోగొట్టుకుంటావు చెప్పాడు. ఇక్కడ చూడు, ఇప్పుడు ఆ రాత్రి, ఏ రాత్రి? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన ఆ రాత్రి. ఇద్దరు ఒక్క మంచం మీద ఉంటారు, వారిలో ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు, అంటే అక్కడ రాత్రి కదా. ప్రపంచంలో ఒక పక్క రాత్రి అయితే ఇంకో పక్క పగలో, ఒక పక్క పడుకుని ఉంటారు, ఇంకో పక్కన పని చేసుకుంటూ ఉంటారు. అర్థమైందా? రెండు మాటలు నేను చెప్పాడు అక్కడ. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలు విసురుచుందరు, ఆ పైన ఇద్దరు పడుకున్నారు. అంటే ప్రపంచం రెండు భాగాల్లో, ఒక భాగం రాత్రి, ఒక భాగం పగలు కదా. రాత్రిపూట అటు పక్కన ప్రపంచానికి, రాత్రిపూట వాళ్ళు పడుకుని ఇటు పక్కన ప్రపంచం పని చేస్తారు కదా. పడుకున్నప్పుడు అంటే ఒకే మనుషులు ఇద్దరుంటే ఒకళ్ళు వెళ్ళిపోతారంటే వాళ్ళు మిగిలిపోతారంట. పని చేసుకుంటున్న చోట ఇద్దరుంటే తిరగలు విసురుతుంటే ఒకళ్ళు వెళ్ళిపోతారంటే ఒకళ్ళు వెళ్ళిపోతారంట. విడిచిపెట్టబడని చెప్పారు. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలు విసురుచుందరు, ఒకటి కొనుక్కోబడ్ను, ఒకటి విడిచిపెట్టబడ్ను. ఏంటి కొనుక్కోబడ్డం, విడిచిపెట్టబడతాం? హాఫ్ సెపరేషన్ అని చెప్పాను ఇందాడా. ఇక్కడ ఒక సెపరేషన్, ఫుల్ కాదు. ఇది యుగ సమాప్తి కాదు, ఇక్కడ హాఫ్ సెపరేషన్ జరుగుతుంది. ఏంట? సంఘం వరకు ఎత్తబడుతుంది. మీరు వినాలి శ్రద్ధగా. సంఘం ఎత్తబడడం యుగ సమాప్తి అవ్వలేదు, ఇంకా సంఘం ఎత్తబడుతుంది. హాఫ్ అంటే సగం సెపరేట్ అవుతుంది. ఉపమానాల్లో సగం నెరవేరినట్టే, అది యుగ సమాప్తి ఏం కాదు, సగం నెరవేరు. వినండి జాగ్రత్తగా. అయితే ఇప్పుడు ఈ మొదటి రెండింటికి మనకు అవకాశం ఉంది. ఇంకా ఏంటి? నువ్వు చనిపోయి పరలోకంలో ప్రవేశించవచ్చు. దేవుడు సమయం అయిపోయిందని ఒకవేళ మన దగ్గరకు వచ్చేస్తే నువ్వు నీతిని కాపాడుకుంటే, ఇక్కడ 10 మంది ఉన్నావు అనుకో, మహాభక్తి చేత 5గురు లేగొచ్చు, 5గురు మిగిలిపోతావు. ఈ సెపరేట్ అయిన బ్యాచ్లో నువ్వు పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు. తిరగలు విసురుతానే ఉంటారంట, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. కళ్ళ ముందే పని చేస్తూ ఉన్నప్పుడే ఆ మనిషి మాయమైపోతారు. కళ్ళ ముందే మంచులో పడుకుంటారు భార్యాభర్త, తెల్లారు లేచేటప్పుడు భార్యాభర్త మిస్సింగ్ అనమాట. బయటకు వచ్చి నువ్వు కేకలేస్తావు, ఇంకొకటి అదే అంటాడు, మా భార్య మిస్సింగ్ అంటాడు. అల్లకల్లం అయిపోతుంది ప్రపంచం అంతా. స్తోత్రం చెప్పు. హాఫ్ సెపరేషన్ జరగబోతుంది. మరణించి అక్కడికి చేరాలన్న నువ్వు నీతిని కాపాడుకోవాలి. మరణించకుండా మధ్యాకాశన ప్రభువుని చేరుకోవాలని నువ్వు నీతిని కాపాడుకోవాలి. నా మాట మీకు అర్థమైంది? ఇంకొంచెం ముందుకెళ్తే యేసయ్య రూపాంతరం పొందిన కొండ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి మాట్లాడారు. ఎప్పుడు దీని గురించి చెప్తే ఇదే మాట్లాడుకుంటాం.
ఒకరు, ఆ ఇద్దరిలో ఒకరు ఏలియా. మరణించకుండానే ప్రభువును చేరుకున్న వారికి, చేరుకోబోతున్న వారికి సూచనగా ఉన్నవాడు ఏలియా. మరణం ఉండదు. సంఘం ఎత్తబడినప్పుడు, సంఘంలో ఎత్తబడిన వారికి మరణం ఉండదు. ఇంకా భౌతికమైన మరణం ఉండదు. వాళ్ళు ఎత్తబడతారు అంతే. ఒకటి. రెండు, మోషే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సో ఇప్పుడు మోషే ఎవరికి సూచనగా ఉన్నాడు ఆ పునరుద్ధానపు కొండ మీద ఆ అనుభవాల్లో అంటే, చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతారే వాళ్ళకి సూచనగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుని కలుసుకుంటానికి రెండు మార్గాలు కదా. ఒకటి చనిపోయి, ముందు చెప్పినట్లు చనిపోయి ప్రభువుని చేరుకునే వారు ఒక రకం, ఒక కేటగిరీ. రెండు, సజీవంగా ఉండగానే రెప్పపాటున ఆకాశానికి చేరేవాళ్ళు రెండో బ్యాచ్. తర్వాత ఏంటనంటే చూడండి, ఈ రెండు జరిగిపోయింది. మూడవ పాయింట్ ఏంటంటే, సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన ప్రపంచం 7 ఏండ్లు ఉంటుంది. 7 ఏండ్లు ఉంటుంది. 7 ఏండ్లలో శ్రమలు 3.5 years ఉంటే, మహాశ్రమలు ఇంకో 3.5 years ఉంటాయి. శ్రమలు ఉంటాయి, మహాశ్రమలు. ఈ 7 ఏండ్ల కాలంలో కూడా యూదులే కానీ మిగతా జాతే కానీ అప్పటికీ భూమి మీద ఉన్న సువార్తను బట్టి ఆ 7 ఏండ్లు కూడా ఈ 7 ఏండ్లలో సాధారణుడు వచ్చి లోకలు ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ వాడు ఒక మృగమై ఏలుబడి చేస్తున్నప్పటికీ వాడి మృగానికి, ఆ ముద్రలకి, వాటికి వేటికి లొంగకుండా, లోపడకుండా ఆ 7 ఏండ్లలో కూడా తమ నీతిని, ప్రభు యందు వారి విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకోగలిగితే, విడవబడిన వారు ఆ 7 ఏండ్లో తమకు వచ్చిన అవకాశాన్ని కాపాడుకోగలిగితే అప్పుడు మళ్ళీ సెపరేషన్ జరిగింది. అది ఈ మూడవ దాంట్లో జరిగే సెపరేషన్లో ఈ ఉపమానం నెరవేరినట్టు అనమాట. ఇక అప్పుడు ఫుల్గా నెరవేరిపోయినట్టు. మీకు అర్థమైందా? హెవీగా ఉందా? పరలోకం చేరుకునేది 3 steps ఉన్నాయి, 3 మార్గాల్లో ఉన్నాయి. ఒకటి, చనిపోయి ఆత్మ సంబంధంగా ఉంటే తర్వాత పునరుద్ధానంలో డైరెక్ట్గా పరలోకం మహిమ శరీరం ధరించి వెళ్ళిపోతాం, ఇది ఒకటి. రెండు, రెప్పపాటుగా ఉన్న పళ్ళంగా వెళ్ళిపోతాం, ప్రభువుని కలుసుకుంటాం. మూడవది ఏంటి? కంప్లీట్ హాఫ్ సెపరేషన్. అక్కడైంది. కంప్లీట్ సెపరేషన్ ఏంటి? ఇప్పుడు దాకా యేసు ప్రభువుని తమ రక్షకుడుగా ఒప్పుకొని యూదులలో సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమ కాలంలో వారికి అవకాశం ఇవ్వబడింది, వారికి సువార్త బోధించబడింది, వారి మధ్య మహాసూచక్రియలు చేయబడతా ఉంటాయి. ఈ 2 ప్రవక్తలు వచ్చి అక్కడ కార్యాలు చేస్తారు. ఈ జరిగే తంతట్లో కూడా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని మారడానికి అవకాశం దక్కింది. అవకాశం ఉంది. అందులో కూడా ఎత్తబడతారు. నీకు అర్థమైందా? ఇది ఎక్కడి నుంచి? దీనికి ఒక రెఫరెన్స్ ఉంది, చూడండి, మీకు చూపిస్తాను. మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి తీయండి. 7వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు అన్నాడు. ఉందా? అక్కడ ఉంది కదా. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత అప్పటికి తీర్పులకు సంబంధించిన ముద్ర వేయబడిన ఆ పుస్తకంలో ఒక్కొక్క ముద్ర ఓపెన్ చేయబడుతున్నప్పుడు 5 ముద్రలు అయిపోయి 6వ ముద్రకు వచ్చింది. 7వ ముద్ర కంటే ముందు 7వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. చూడండి, ఇప్పుడు ఇజ్రాయేలు గోత్రముల్లో నుంచి ముద్రించబడి ఎంతమంది సెపరేట్ అయ్యారు? 144,000 మంది. గోత్రానికి 12,000 మంది చొప్పున 12 గోత్రాలు కలిపి 12 144, 144,000 మంది 6వ ముద్ర తర్వాత సెపరేట్ అయిన వాళ్ళు కనబడుతున్నారు ఇక్కడ. ఓకే, 9వ వచనం. తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, యూదుల్లో నుంచి 144,000 అది అయిపోయింది. ఇక్కడ ప్రతి జనములో, ప్రతి వంశములో, ప్రతి ప్రజలో, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారు తెల్లని వస్త్రం ధరించుకున్నారు, ఖర్జూరపు మట్టలు చేతబట్టుకున్నారు, సింహాసనుట గురుపులు నిలవబడ్డారు, దేవునికి స్తుతులు చెప్తున్నారు, ఎలుగెత్తి చెప్తున్నారు. ఓకే, అంతవరకు పెట్టుకోండి.
13వ వచనంలో చూడండి. పెద్దలలో ఒకడు ఈ దర్శనం చూస్తున్న ఆ యోహాన్ గారు అక్కడ ఉన్నప్పుడు పెద్దలలో ఒకడు వచ్చి యోహాన్ అడుగుతున్నాడు, ఏమని? తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? తెల్లని వస్త్రాలు ధరించుకుని వీరెవరు? ఎక్కడ నుండి వచ్చిరని అని అన్నాడు. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళంతా అని అడిగాడు. అందుకు నేను, ఆ అయ్యా, ఆ. నీకే తెలియననగా ఆ. అతడు ఇలాగూ నాతో చెప్పెను, ఆ. మీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమలలో నుండి తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. మనం ఏమి శ్రమల్లో మహాశ్రమల్లో లేవు. నువ్వు ఇయే అనుకుంటున్నావు, మరి అయ్యట్టుంటే చూడు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న కొద్దిపాటి ఇబ్బందులు ఎక్కట్లనే నువ్వు శ్రమలు అని చెప్పేసి మూన బతుకాలి అట్టా ఏదో చెప్తూ ఉంటావు నువ్వు. వాళ్ళు అసలు మహాశ్రమల్లో ఉండి తమ వస్త్రాలు ఉదుక్కుని తెలుపు చేసుకుని వచ్చారంట. ఓకే, చూడండి. సో ఇప్పుడు ఈ సెపరేషన్ ఎక్కడ జరిగినట్టు? సంఘం ఎత్తబడిన తర్వాత 14వ అధ్యాయం. ఇదే మత్తయి సువార్త, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇంకొక దూత ఆ, పరలోకము సారీ నుండి ఒక నిమిషం. 14 నుంచి. మరియు ఆ. నేను చూడగా ఆ. ఇదిగో ఉమ్. తెల్లని మేఘము కనబడెను. ఉమ్. మనిషి కుమారుని పోలిన ఒకడు ఉమ్. ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఉమ్. ఆయన శిరస్సు మీద ఉమ్. సువర్ణ కిరీటమును, ఉమ్. చేతిలో ఆడిగల కొడవలి ఉండెను. ఆ. అప్పుడు ఆ. మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి ఆ. భూమి పైరు పండి ఉన్నది, భూమి పైరు పండి ఉన్నది, కాలము వచ్చినది, కోతకాలం వచ్చేసింది, నీ కొడవలి పెట్టి కోయమని నీ కొడవలు పెట్టి ఆ గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆ ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు ఆ. తన కొడవలి భూమి మీద వేయగా ఆ. భూమి పైరు కోయబడెను. చూడండి, మనము మొన్న చూసిన 13వ అధ్యాయం మత్తయి సువార్త గోధుమల గురుగుల ఉపమానంలో 39వ వచనంలో ఏముంది? కోత యుగ సమాప్తి అన్నాడు. తీసారా? మత్తయి సువార్త 13:39లో వాటిని విత్తిన శత్రు అపవాది అయితే కోత యుగ సమాప్తి. ఈ కోత ఎప్పుడు జరుగుతుంది? ప్రకటన గ్రంథంలో శ్రమల కాలంలో ఆఖరిలో కోత జరుగుతుంది. కోత కొడవలు పెట్టి కోత జరుగుతుంది. కోత అంటే యుగ సమాప్తిలో, అంటే యుగ సమాప్తి సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా శ్రమల కాలంలో భూమి మీద మిగిలిన భక్తుల నుంచి కూడా సెపరేషన్ జరుగుతుంది. హల్లెలూయా. అప్పటికి వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వారు కాదు, నీతిమంతులు కాలేదు. కానీ ఆ తర్వాత సువార్తను బట్టి, ఆ 7 ఏండ్ల శ్రమ కాలంలో వచ్చిన ఆ సువార్త వాక్యాలను బట్టి వాళ్ళు అప్పుడు విశ్వాసంతో భక్తిని కాపాడుకున్నారు. అక్కడేం జరుగుతుంది? కోతలో కొడవలు పెట్టి కోతలో సెపరేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. మేఘం మీద ఆసుండాడు, తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కొయ్యబడింది. భూమి పైరు ఏం చేయబడిందంట? కోత ఎప్పుడు దాకా జరిగిద్ది? ఆ కోత ఈ గోధుమలు గురుగులు ఉపమానము ఎండింగ్ అయినా, ఈ మంచి చేపలు పట్టిన ఈ వలలో ఉన్న చేపల సెపరేషన్ అయినా, దీని ఎండింగ్ ఎప్పుడయ్యానంటే మనం ఇప్పుడు అందులో లేం, మనం మరణించాం, అసలు మనకి చెందదు. 3 రకాలుగా దేవుని చేరుకుంటున్నాం కదా. ఒకటి మరణం ద్వారా చనిపోయేవాడికి అసలు ఈ కోత సంబంధం లేదు. 2 ఎత్తబడే దాంట్లో సగం సెపరేషన్ అయింది. పూర్తిగా కోత ఎప్పుడైందంట? ఈ శ్రమల కాలం తర్వాతే కదా జరిగింది. శ్రమల కాలం తర్వాత జరిగింది. సో ఇప్పుడు యేసే చెప్పిన ఉపమానాలు ఎక్కడ నెరవేరతాయిరా బాబు అని అంటే, శ్రమల కాలములో ఆఖరిగా ఎత్తబడే ఆ ప్రజల ద్వారా ఈ ఉపమానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మనం ఇప్పుడు ఆ ఉపమానంలో, ఆ కోతలో, యుగ సమాప్తిలో అక్కడ ఉండం కదా అని చెప్పని ఈ రోజున మనం ఇష్టానుసారంగా ఉండటానికి లేదు. మనం మరణం ద్వారా ప్రభువును కలుసుకునే అవకాశం మనకు మొదటిగా ఉంది. కాబట్టి మనం మరణం ద్వారా ప్రభువును కలుసుకోవాలని చెప్పని మన పట్ల ఆయన చిత్తమైనప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉండాలి, మరణం వరకు నీతి కలిగి జీవించేవారుగా. హల్లెలూయా. ఇక్కడ వరకు అర్థమైందండి. ఇదే మాట యేసయ్య వాళ్ళని అడిగాడు. చూడండి మళ్ళీ మత్తయి సువార్తలో ఏమని అడిగాడు వాళ్ళని? 51వ వచనం చదవండి. నేను అడుగుతుంటే మీకు ఎట్టా ఉందో, మరి యేసయ్య ఏమడుగుతున్నా వాళ్ళని? ఇన్ని చెప్పాను కదా, మీకు ఏమైనా అర్థమైనయా? అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? స్తోత్రం చెప్పు. వాళ్ళు గ్రహించడం ఎలా జరిగింది తెలుసా?
ఒకటి వారు శ్రద్ధగా వింటూ, రెండు వారు ఆయన హృదయం తెరిచాడు. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి హృదయం తెరిచాడంట. ఎవరా అమ్మాయి? అబ్బో, అప్పుడు ఏమైంది? ఆవిడకి ఆ వాక్యం అర్థమైంది. సో ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు ఒకటి నీలో శ్రద్ధ అయితే, రెండు నీ హృదయము దేవుని మర్మమును గ్రహించులాగా దేవుని హృదయమును తెరవాలి. దేవుడు తెరవాలనంటే నువ్వు దేవునికి అందుబాటులో ఉండాలి. నీ హృదయమునకు దేవుడు సమీపించినప్పుడు ప్రభువుకు చోటు ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట అది డైరెక్ట్గా నీతో అయినా ఆత్మస్వరము, వాక్యం ద్వారా అయినా అది గ్రహించుకునే కెపాసిటీ నీకు ఇస్తాడు, వినగలిగిన చెవిని నీకు ఇస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. వినండి, ఏం కావాలా? వాళ్ళని అడిగాడు, ఏమని మీరు గ్రహించారా? గ్రహించావు. ఎలా గ్రహించారు? ప్రభు వారి హృదయం తెరిచాడు, వాళ్ళు శ్రద్ధగా విన్నారు, వాళ్ళకి ఉపమానాల చిట్టా అంతా అర్థమైపోయింది. అప్పుడు చూడు ఏమంటున్నాడు, తన ధన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపులకు తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంత చెప్పి పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి అంటే ప్రతి వ్యక్తి తన ధననిధిలో నుండి కొత్త పదార్థం, పాత పదార్థం. కొత్త పదార్థం, పాత పదార్థాలు ఏంటి? పాత పదార్థం అంటే యేసే రాకమునుపు చెప్పిన పాత నిబంధనలోని వాక్యములోని ప్రభువును గురించిన లోతు. కొత్త పదార్థం ఏంటంటే ఇప్పుడు దాకా వీళ్ళు ప్రభువు చేత పొందుకున్న కొత్త బోధ. ఈ రెండు బయటికి తేవాలి. ధననిధి, మన ధననిధి ఏంటి? ఈ బైబిలే. క్రైస్తవుడుకున్న ధననిధి బైబిలే. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు మన జీవితంలో ఆల్రెడీ మునుపు కొనుక్కునే ఉంటాయి, ఇప్పుడు పొందుకున్నాయి, ఇప్పుడు కొత్త కొనుక్కునే ఉంటాయి. మునుపు పాతవైతే ఇప్పుడు పొందుకునే కొత్తయే కదా. రెండు కలిస్తేనే మన జీవితం ముందుకెళ్ళిద్ది. ఎప్పటికప్పుడు కొత్తయే ఉంటాయా? పాతయే ఉంటాయి, కొత్తవి మన జీవితంలో ఉంటాయి. వీళ్ళకి పాతది ఏంటిది? పాత నిబంధనలో యేసు ప్రభు వారి ఆగమనం, యేసు ప్రభు వారి యొక్క జీవనం, యేసు ప్రభు వారి యొక్క సిలువ నెరవేర్పు అన్ని చూపించే పాత నిబంధన, పాత ధననిధి. కొత్త పదార్థం ఏంటి? ఇప్పుడు వరకు యేసే వారికి చెప్తున్న బోధ కొత్తది. మనకు రెండు ఉన్నాయి. వీటిని మనం గ్రహించినప్పుడు దాచిపెట్టుకోవడం కాదంట. ఈ ధననిధిలో నుంచి కొత్తయే పాతయి బయటకు తెచ్చాయి, ఇవ్వాలి, పంచాలి ప్రజలకి. ఇప్పుడు వీళ్ళని ఏం చెప్తున్నాడు? నేను పిలుచుకున్నాను, మీరు శాస్త్రులై ఉన్నారు, పరలోక రాజ్యంలో చేరిన శాస్త్రులుగా మీరు ఉన్నారు కాబట్టి కొత్త పదార్థాన్ని, పాత పదార్థాన్ని బయటికి తేవాలి అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా పాత నిబంధనలోనిది, కొత్త నిబంధనలోనిది ధనాగారముగా ప్రభువు ఇచ్చిన వాక్యాన్ని వాడు గ్రహించుకున్నప్పుడు వాడు ఇతరులకు దాన్ని తెలియపరిచేవాడిగాను, ప్రకటించేవాడుగా ఉండాలి. తెలుసుకుందేందుకు? జీవించాలి, ప్రకటించాలి. అర్థమవుతుందా వాక్యము? అర్థమైందంటే ఏం చేయాలి? అది ధననిధిలాగా నీలో ఉండాలి, నీ జీవితంలో కనబడాలి. సమయం వచ్చినప్పుడు నువ్వు కొత్తది, పాతది విషయాలు, దేవుని బోధ నువ్వు బయటకు తేవాలి. అవకాశం వచ్చిన చోట, అవకాశం ఉన్న చోట భక్తిహీనుడికి భక్తి నేర్పించాలి, భక్తి లేని వాడికి ప్రభు గురించి చెప్పాలి. కొత్త దాంట్లో చేస్తావు, పాత దాంట్లో చేస్తావు, రెండు కలిపి తెస్తావు అని బయటికి తేవాలి. మన ధననిధి ఈ వాక్యమే, మన ధననిధి బైబిల్ గ్రంథమే, మన ధననిధి కొత్త పాత పదార్థాలతో, నిబంధనలతో కలిసి ఉన్న ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథమే క్రైస్తుడి యొక్క ధననిధి. ఆమేన్. హల్లెలూయా. ధననిధి. చోట ఒక ఆవిడ పని చేసుకుంటాకి ఎక్కడికి వెళ్ళిందంట. పని చేసుకుంటాకి ఎక్కడికి వెళ్తే అక్కడ పని చేసుకుంటే ఆ వానరోళ్ళు ప్రార్థన అంట. కొన్నాళ్ళ పాటు అక్కడే ఉండి పనిచేసేలాగా ఒప్పందం చేసుకుని వెళ్ళింది. అక్కడే ఉన్న కారణం చేత వాళ్ళ భక్తి, విశ్వాసం ఇవిడికి ప్రేరేపణ కలిగింది. ప్రభు యందు సత్యం తెలుసుకుంది. ఆవిడ కూడా విశ్వాసం ఉంచింది. ఆవిడ అక్కడ కాంట్రాక్ట్ పూర్తి అయిపోయి ఇంటికి వచ్చేసేటప్పటికి వాళ్ళ ఓనరు ఆవిడకి ఒక 100 రూపాయల బైబిల్ కొనిచ్చాడంట. మరి ఆవిడ భక్తి నేర్చుకుంది, వీళ్ళ దగ్గర ఉండి ఆవిడ 100 రూపాయల బైబిల్ తెచ్చేసుకుంది.
ఆ ప్రాంతంలోకి వచ్చినాక ఆ పని మనిషి తను పొందుకున్న ఆనందాన్ని బట్టి బైబిల్ చదువుకుంటుంది. ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ ప్రభు గురించి చెప్తుంది. అప్పటి వరకు ఆ ప్రాంతంలో ప్రభువుని ఎదిగిన వారు ఎవరు కూడా లేరు, ఎవరు లేరు అప్పటి వరకు. లేకపోతే అక్కడ ఒక ఆయన నిష్ట కలిగిన ఏదో భక్తి చేసి ఆయన ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఈ కొత్త బోధ చెప్తుంటే నచ్చట్లా, ఇష్టం అవ్వట్లేదు. ఈ అమ్మాయి వల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పని ఒక రోజు నా అమ్మాయి దగ్గరకు వచ్చాడంట. వచ్చి, నువ్వు ఎన్ని కొత్త ఎక్కడి నుంచి చేస్తున్నావు అని చెప్పినానంటే, ఈ పనులన్నీ బైబిల్లోని చేస్తున్నా. ఈ బైబిల్ అసలు ఎక్కడిది నీకనంటే, నేను టౌన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఆయన ఇచ్చారు అని చెప్పానంటే, దీని వెల ఎంత అంటే 100 రూపాయలు. 100 రూపాయలు. నేను నీకు 200 ఇస్తా, నేను నీకు 200 ఇస్తా, బైబిల్ ఇచ్చేమన్నాడంట. దాని వెల అంతా ఎంత ఇస్తానంటున్నాడు? 200. నేను ఇవ్వను, 300 ఇస్తా, 400 ఇస్తా, ఇవ్వను. 1000 రూపాయలు ఇస్తా, ఇవ్వను. 2000 ఇస్తా. నిజంగా 2000 ఇస్తావా అన్నాను. ఇస్తా. అది తీసేసుకో, బైబిల్ తీసేసుకో, 2000 నాకు ఇచ్చి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఇది నీ భక్తి, ఇది నీ దేవుని పట్ల ఉన్న నీ తీవ్రత, ఆసక్తి. 2000 ఇవ్వగానే బైబిల్ ఇచ్చి పడేసేసింది అని చెప్పి అనుకుని, నేనేదో సాధించాను అనుకుని ఆయన వెళ్ళిపోయి ఆ బైబిల్ని దాపెట్టాడో మరి చింపాడో ఏం చేశాడో, వెళ్ళిపోయి చాకలు కొట్టుకుంటున్నాడు. ఈ అమ్మాయి 2000 పెట్టుకుని టౌన్కి వెళ్ళి 20 బైబిల్ కొని పడేసేసేసి, తెచ్చి పడేసేసేసి, వాళ్ళు ఉన్న ఏరియాలో కొద్దిగా గొప్ప చదువు చూడందరూ బైబిల్ పనిచేసిందంట. మునుపు ఒకటి, ఇప్పుడేమేని ఆయనేమనుకుంటున్నాడు? ఈ ధనం ముందు ఆ బైబిల్ ఏంటి? 2000తో నేను బైబిల్ కొనగలిగాను, ఆవిడ భక్తిని కొనగలిగాను, ఆవిడికి దేవుని పట్ల ఉన్న ఆసక్తిని తీసేశాను అని చెప్పి అనుకుంటున్నాడు. డబ్బుకి భక్తి అమ్ముడిపోయింది అనుకుంటున్నాడు. ఆ పిల్ల ఏం చేసింది? 2000 పెట్టుకుంటే 20 బైబిళ్ళు వస్తే నేనే చెప్పాల్సిన అవసరం లేకుండా కొంతమంది చదువుకుంటానికి అందిస్తే వాళ్ళు చదివి కూడా ఇంకా చెప్తారు కదా, ఈ దేవుడి గురించి, ఈ సువార్త గురించి తెలుసుకుంటారు కదా అని చెప్పి వెళ్ళిపోయి తెచ్చి పనిచేసింది. ఆవిడ డబ్బుని ఎక్కువగా ఎంచిందా, బైబిల్ని ఎక్కువగా ఎంచిందా? ఆత్మ సంబంధమైన ధననిధి ఈ బైబిల్ గ్రంథం. దీనిని డబ్బులు తేవడంలో కొనగలడేమో కానీ దీని వలన కలిగే రక్షణను, ఆనందాన్ని ఎవడో కొనలేడు. ఏమండి, ఇప్పుడు ఎవడన్నా వచ్చి నా బైబిల్ని 50,000కి ఇచ్చేయమంటే ఇచ్చేస్తా, 5,000కి ఇచ్చేయమని ఇచ్చేస్తా, 5 బైబిళ్ళు వస్తాయి కదా. వాడు బైబిల్ నా దగ్గర నుంచి లాగేసుకోగలడేమో కానీ ఆ బైబిల్లో ఉన్న వాక్యాల మూలంగా నా హృదయంలో పుట్టిన ఆనందం, నా హృదయంలో పుట్టిన భయభక్తులు, నా హృదయంలో పుట్టిన రక్షణ, ఆనందము, సంతోషము ఎవడు తీసేయగలడో? తీసేయలేడు. పైపెచ్చు నాకు అవకాశం వచ్చిన చోటల్లా చెప్తా. ఏమండి, నాకు అవకాశం ఉన్న చోటల్లా వాక్యం చెప్తా. ఎక్కడ దొరికితే అక్కడ అవకాశం. మొన్న కుర్రోడు వచ్చాడు, పేరు చెప్పను, మాతో పాటు ఆడుతూ ఉంటాడు. అలా సైకిల్ దొక్కుని వెళ్ళాడు. నేను అలా రోడ్డు మీదకి వచ్చినాడు, అలా వచ్చాడు. నన్ను చూసి మరి ఆడతా కూర్చొని పరిచయంగా ఆగాడు. ఏంటన్నా అన్నాడు. ఏముంది, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే, నేను సైకిల్ తొక్కి వస్తున్నా అన్నాడు. నువ్వేంటన్నా ఇక్కడ ఉన్నావు అంటే, ఇక్కడే కదా ఉండేదని చెప్పానంటే, చర్చిలోనే ఉండేదని అంటే, అది ఏం తెలియదు చర్చి గురించి, ఏయో అడిగాడు. ఆడి వయసు చాలా చిన్నది, ఇంట్రో వాడి వయసు. ఆడికి ఎలా చెప్పాలి? ఫోన్ల గురించి, ఆటల గురించి, బైకుల గురించి, సైకిల్ గురించి మాట్లాడుతున్నాడు. వాడికి ఎట్లా చెప్పాలి? పైకి ఏది మాట్లాడుతున్న అంతరంగంలో మాత్రం కొట్టుకులాడుతుంది. మందిరం దగ్గరకు వచ్చి మందిరం ముందు నిలబడినోడికి దేవుడి గురించి ఒక మాట చెప్పకుండా పంపించేది ఎట్టా? మనలో తపన ఉండాలి కానీ ఆ టాపిక్ అటు నుంచి అట్టేటో తిరిగింది, దేవుడి దగ్గరకు వచ్చేసింది. ఆడు వెళ్ళే ముందు 10 నిమిషాలు దేవుడి గురించి కొన్ని విషయాలు చెప్తాడు. ఆడు ఒక మెసేజ్లోకి వెళ్ళిపోయాడు. నిజమన్నా అంటున్నాడు. అన్ని నిజమేనా అంటున్నాడు. నేను నిజమన్నా ఇట్లా ఉంటుందా అంటున్నాడు. నిజమా అన్నా, అన్ని నిజమేరా. మాట్లాడిన అరగంటలో చివరి 10 నిమిషాలు మాత్రం క్యాష్ చేశా. స్తోత్రం చెప్పు. ఆడు మారతాడనేది కాదు, నా ఆనందం ఏంటంటే నా లోపల ధనం ఉంది. అది ఎంత పంచి పెట్టినా తరగని ధనం ఉంది. అది కొత్త పాత నిబంధనలో ధనం అంతా లోపల ఉంది. బయటికి తెస్తాడు. పరలోక రాజ్యంలో చేరినోడైతే దాచుకోవాల్సిన అవసరం మనకే ఉంది. మనకు ప్రభు ఆ ధనం ఇచ్చిందే
ఈ చేతిలో పెట్టింది హృదయంలో పెడుతుందే, దాన్ని బయటికి అవసరం వచ్చినప్పుడు తేవడానికి. ఆడు ఆశ్చర్యపడిపోయేలాగా దెయ్యాల గురించి, ఆత్మల గురించి, ఆడి గురించి, వీడి గురించి చెప్పి దేవుడి గురించి, దేవుడి కార్యాల గురించి, మా తాత గురించి, సంఘంలో ఆ క్రియల గురించి అన్నీ చెప్పేస్తే ఆడి బుర్రపోయింది. ఆ వయసుకి అసలు అవన్నీ అవదు కదా. ఒరే నేను బీటెక్ చేసినోడ్రా, నీ సినిమాల్లోకి డైరెక్టర్ వెళ్ళిపోదాం అనుకున్నాడ్రా, నేను ఎట్టా వచ్చానంటే ఇది దాకా అడిది ఇప్పుడు ఇది ఆడికి చెప్పాల్సింది కొంచెం చెప్పా. ఇప్పటికైనా ఉపయోగపడిద్దాం, ఏమో దేవుడు చెప్పించాడు. అవి ఎక్కడుంటే బయటకు వస్తాయి? పుస్తకాల్లో ఉంటేనో బైబిల్లో మాత్రమే ఉంటేనో రావు. దేవుడు దాన్ని తెచ్చి ఇప్పుడు శిష్యులకి కూర్చోబెట్టి బోధ చేసి ఇప్పుడు చెప్తున్నాడు ధననిధిలో నుండి బయటికి తేవాలి అని. నువ్వు వింటున్న బోధ అంతటి మూలంగా దేవుడు ఆత్మవాక్కు ద్వారా నీ అంతరంగంలో ధననిధిని పెడుతున్నాడు. ధననిధిని అది అవసరం వచ్చిన చోట నువ్వు తేవాలి బయటికి. కొత్త పదాన్ని కూడా ఇప్పుడు పాతగా నేర్చుకుని, ఇప్పుడు కొత్తగా దేవుని స్వరం విని కొత్తగా నేర్చుకున్న అనుభవాలు ఏమండి, పాత నిబంధనలో కొత్త నిబంధనలో నువ్వు భక్తి నేర్చుకున్న తొలి దినాల్లో ఉన్న పాత అనుభవాలు, రీసెంట్గా దేవుడు నీకు ఆత్మస్వరం మూలంగా నేర్పించిన కొత్త ప్రత్యక్షతలు అన్నీ అవి ఇవి కలిపి బయట తేవాల్సిందే అవసరం వచ్చిన చోటల్లా. అలా తేగలుగుతున్నావా? అలా మాట్లాడగలుగుతున్నావా? అలా చెప్పగలుగుతున్నావా? అలా వివరించగలుగుతున్నావా? నీ అంతరంగంలో దేవుని ధననిధి వాక్యాన్ని నింపుకున్నావా? పిల్లల ముందనే చెప్పగలుగుతున్నావా? పిల్లలకన్నా నేర్పించగలుగుతున్నావా? నాకు అప్పుడప్పుడు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. మా చిన్నప్పుడు రోజు మ్యాక్సిమం 190% రోజు ప్రార్థన చేసుకునేవాడు రాత్రిపూట. అమ్మ, నేను, మా అక్క 3-4 పాటలు, ఒక కీర్తన, డైరెక్ట్ ప్రార్థన. ఆ కీర్తన చదివేటప్పుడు మా ఇంట్లో స్టూల్ ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది, మీరు వెళ్ళండి, బ్లూ కలర్ ఆ స్టూల్ పెట్టుకుని బైబిల్ పెట్టుకుని నేనే కీర్తన చదివి ఏదో చెప్పేవాడిని. మా అమ్మనిద్ది, పెద్ద నాకు నువ్వు పాస్టర్ అవుతావు ఎవరా అని. ఏదో ఊరికే అసలు నేను ఆ విషయానికి చిన్నప్పుడు అప్పుడే మర్చిపోయా. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ విషయం. రోజు ఆ పేట మీద పెట్టుకుని చర్చిలో పాస్టర్ గారిని ఇమిటేట్ చేస్తా ఉండేవాడిని. ఆ వాక్యం చదివేవాడిని, ఏదో చెప్పేవాడిని ఆ వాక్యాన్ని. చిన్నప్పుడు నాకేం తెలుసు, కూతంతా చదవడం వరకు వచ్చు. 3rd 4th క్లాస్ కల్లా నేను మొత్తం చదివేసేవాడిని. అయితే మా అమ్మ అంటామండి, నువ్వు పాస్టర్ అవుతావేమోరా, అంటే తెలుసు. అలా ప్రతి ప్రార్థనలో మా అమ్మ మాకు ఏదన్నా వాక్యం చెప్పేది. నువ్వు పిల్లలకన్నా చెప్పగలుగుతున్నావు కూర్చోబెట్టి. ఏమో ఈ రోజున వాళ్ళ హృదయంలో దేవుని వాక్యాన్ని ధనం పెడితే ఏమో వాళ్ళు పెద్దనాక వాళ్ళు అనేకులకి ఆ ధనాన్ని పంచే సేవకులుగా మార్చబడతారేమో. నువ్వు అసలు నీ చేతిలోనే ఉంది కదా. తల్లి హృదయమే తల్లి ఒడే బిడ్డలకు పాఠశాల. స్కూల్లో కాదు, బిడ్డలు ఎలా తయారవుతున్నారు, బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారు, బిడ్డలు ఎలా ఎదిగారు అనేది తల్లి హృదయము తల్లి ఒడే బిడ్డలకు పాఠశాల, మొదటి పాఠశాల. అదే సర్వం. నువ్వు మరి నీలో ధనం ఉంటే బిడ్డలకు పెట్టగలుగుతున్నావా? నీ విశ్వాసాన్ని ఏమండి, లోయలో ఉందంట, యునేకేలో ఉందంట. అది ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి వచ్చింది. అమ్మమ్మలో ఉంది, అమ్మలో ఉంది. ఎవరికి వచ్చింది? తిమోతికి వచ్చింది విశ్వాసం. పట్టుకున్నారా? కాబట్టి యేసయ్య వాళ్ళకు ఉపమానాలన్నీ చెప్పిన తర్వాత చివరిలో చెప్తున్న మాట ఏంటంటే, ఇది నాకు చాలా ప్రాముఖ్యం. ఏంటంటే, నీకు అర్థమైతే ధననిధిలో నుంచి బయటికి తెచ్చేవారిని పోలిన వారిగా ఉంటారు. అర్థం కాకపోతే ఏం లేదు. అర్థమైతే దేవుని వాక్యం దానిలో ఉన్న ఆ జీవం నీకు అర్థమైతే, దేవుని వాక్యంలో ఉన్న జీవం, నువ్వు అవకాశం వచ్చిన రోజున దాన్ని బయటికి తెస్తావు. ఒక వ్యక్తి దగ్గర తపన పడతావు, ఎట్లా చెప్పాలా దేవుని గురించి. స్తోత్రం చెప్పు. కాబట్టి మన నీతిని కాపాడుకుందాం. ఎప్పుడు వేరైనా మనం ప్రభువుని చేరే వారంగా ఉందాం. 2, మన హృదయంలో, మన అంతరంగంలో దేవుని ధననిధైన వాక్యాన్ని పొందుకుని ఉందాం. అవసరం వచ్చినప్పుడు పంచిపెట్టే వారంగా ఉందాం. ఈ వాక్యం నెరవేరుద్దాం. దేవుడు అట్టి కృప, అట్టి భాగ్యం మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.